జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్సాపూర్, ఇంద్రేశం, గడ్డపోతారం, గుమ్మడిదెల, జిన్నారం మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగింది. నేటితో ఎన్నికల ప్రచారం గడువు ముగియడంతో మున్సిపాలిటీలో ఆయా వార్డులకు పోటీ చేస్తున్న వార్డు సభ్యులు, మున్సిపాలిటీ చైర్మన్ బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న అభ్యర్థులు పోటాపోటీగా తమ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇస్లాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరపున గడ్డం శ్రీశైలం, బీఆర్ఎస్ తరపున బి వెంకటరెడ్డి ప్రచారంలో దూసుకుపోతుండగా, చిట్కూల్ వార్డు మెంబర్గా మెదక్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తన సతీమణి నీలం కవిత తరపున ప్రచారాన్ని కొనసాగించారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పార్టీకి రెబల్ అభ్యర్థుల బెడద తప్పలేదు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్లు రాని అసంతృప్తులు రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగడంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీలో రెబల్ అభ్యర్థుల పోటీ కీలకంగా మారనుంది. తమకు గెలిపిస్తే తమ వార్డులను అభివృద్ధి చేస్తామంటూ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు హామీ ఇస్తున్నారు. నమస్తే అండి, నా పేరు గోపిరెడ్డి రంజిత జైపాల్ రెడ్డి. నేను ఇస్నాపూర్ మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్గా స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుకు వేసి ఆశీర్వదిస్తారని కోరుతున్నాను. గెలిచిన తర్వాత 16వ వార్డు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత వీధి దీపాలు, వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, సీసీ రోడ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తానని మాటిస్తున్నాను. నేను గెలిస్తే ప్రతి ఆడబిడ్డ పెళ్లికి 25,000 కానుక, ఆడబిడ్డ పుడితే 16,000 కానుక, ప్రతి 6 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంప్, యువతకు ఉద్యోగ మరియు ఉపాధి అవకాశం కల్పించడం జరుగుతుంది. 16వ వార్డు అక్కలకు, అన్నలకు మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుకేసి నన్ను దీవిస్తారని కోరుకుంటున్నాను. పేరు నర్మదా గోపాల్ రెడ్డి. నేను ఇస్నాపురం కౌన్సిలర్గా 2వ వార్డు నెంబర్గా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నా. నన్ను అత్యధిక మెజార్టీతో ప్రజలందరూ గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ సమస్యలు ఏమున్నా నేను వాళ్ళ ముందుకు పోయి అడిగి తెలుసుకొని తీర్చగలనని నేను అనుమతిస్తున్నాను. అంటే స్థానికంగా ఉన్న సమస్యల మీద మీకు ఏమేమి అవగాహన ఉన్నదంటే మీరు ఏం చెప్తారు? నీళ్ళ సమస్య, నీటి ప్రాబ్లము, డ్రైనేజ్, రోడ్లు, సిసి. ఓకే, మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు కదమ్మా, మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు కదా, జనాల దగ్గరికి వెళ్తారు, ఓటు చాలానే బాగుంది. వాళ్ళు పోతే కూడా నాకు మంచిగా చేస్తున్నా, సహకరిస్తారు. మీ గుర్తు? మా గుర్తు బ్యాట్ గుర్తు. మీరు ఓటర్లకు ఏమి అభ్యర్థిస్తారు? అభ్యర్థితో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. గోపాల్ రెడ్డి, పడమటి గోపాల్ నా పేరు. మా మిస్సెస్ ఈ 2వ వార్డు కౌన్సిలర్ వేసినట్టు నర్మదా గోపాల్ రెడ్డి అని. సమస్య ఏంది, లక్డారంలో ఇప్పటివరకు కూడా అన్నీ చూస్తున్నాం. రోడ్లు అవి కానీ ఇన్ని ఇస్నాపూర్ నుంచి కూడా కొంచెం హైదరాబాద్ కొంత దగ్గర ఉండి కూడా ఇప్పటివరకు గ్రామ పంచాయతీగా ఉంది, ఇప్పుడు మున్సిపాలిటీ. కానీ ఎలాంటి పనులు కాలేవు. కంకర మిషన్లతో మా లక్డారంలో ఉన్న పాడి పంటలు కానీ ఎంత ప్రశాంతంగా ఉన్నాయంటే ఇప్పటికి పడంచే కాన్సెషన్లే లేదు. లక్డారంలో అంత పంట పండించే ఈ మండలంలో పడంచల మండలం, అలాంటిది ఈ కంకర మిషన్లు వేసి ఆ దుమ్ము పంటలు లేక, పశువులు వాటర్ లేక ఇబ్బందులు ఉన్నాయి, రోడ్లు. వాటికి వచ్చి నాతోటి ఏమన్నా ప్రయత్నం చేద్దామని ఒకసారి గెలిపిస్తే నాతోటి అయ్యే ఇది చేద్దామన్న కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వచ్చింది. ప్రజలందరూ నన్ను ఆదరిస్తున్నారు. కాబట్టి ఈ ఇది జరిగితే నాతోటి ఎంతవరకు పని అయితే ఒక పని చేయాలని అందరు గెలిపియాలి, భారీ మెజార్టీతో గెలవాలని కోరుతున్నా. ఇంకా మున్సిపాలిటీలో ప్రతి మున్సిపాలిటీలో కూడా మనం చేసిన పథకాలు చాలా ఉన్నాయి కేసీఆర్ ప్రభుత్వంలో. ఇది వరకు వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు, కానీ ఏది ఇవ్వలేరు. మనకి ఇస్తామని చెప్పి మోసం చేసారు తప్ప మనకి ఇదివరకు రాలేవు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ మాత్రం అన్ని ఏదైనా సరే, బీసీ బంధు కానీ, దళిత బంధు కానీ, మనకు కళ్యాణ లక్ష్మి కానీ, ప్రతి ఒక్కటి ఏది ఆపకుండా అక్కడ ఎంత ఇబ్బందిగా ఉన్నా కానీ మనకు ఎమ్మడే ఇచ్చారు. ప్రతి మున్సిపాలిటీలో మనం ఇదే విధంగా పోటీ చేసి కారు గుర్తుపై భారీ మెజార్టీ గెలిపించాలి. ఏ విలేజ్లో అయినా సరే బీఆర్ఎస్ జెండానే ఎగరాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై కేసీఆర్. మేము వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏది తీసుకురాలేదు. మేము అన్నీ ఏది చెప్పినా ప్రతి ఒక్కటి ఇస్తున్నాము. అది మాకు
గ్యారంటీగా ఉంది. మేము గెలుస్తాం కాబట్టే ఈ విధంగా తిరుగుతున్నాం. ప్రతి ఒక్క మెంబర్ గెలుస్తారు, ప్రతి ఒక్క విలేజ్లో గెలుస్తారు కాబట్టే మేము ధైర్యంగా ఉన్నాం. వాళ్ళు ధైర్యం లేకనే అన్ని చిల్లబొల్లి మాటలు మాట్లాడుకుంటూ తిడుతూ మమ్మల్ని అది చేస్తారు. కానీ మేము ఎవరిని తిట్టకుండా గెలిచి చూపిస్తామని మీకు కోరుకుంటున్నాం. నేను ప్రజలకు నమస్కారం చేస్తున్నా. నన్ను మీ అర్థాన్ని గెలిపియాలి. ఏ పనులు నా కొడుకు దగ్గర నుంచి స్థానిక ఏం సమస్యలు ఉన్నాయమ్మా? కాలనీలో ఏం సమస్య వాటర్ ప్రాబ్లం ఉన్నా, రోడ్డు ప్రాబ్లం ఉన్నా, కరెంట్ ప్రాబ్లం ఉన్నా అన్ని చేపిస్తున్నాను. నేను దగ్గర నుంచి చేపిస్తాను. నా కొడుకు ఇదే చెప్తున్నాను. నువ్వు ఓటర్లకి ఏం చెప్తావు? నువ్వు గెలిస్తే ఏం చెప్తావు? ఏమేమి పనులు నేను అన్ని చేపిస్తాను. దగ్గర ఉండి చెప్పి ఏ ఆపద వచ్చినా నీ వెంటనే ఉంటాను. వైసీపీకి ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇస్లాపూర్ విలేజ్లో 21 వార్డు తిరుగుతున్నాము. మాణిక్యన్నను ప్రతి ఒక్కరూ గెలిపించాలని కోరుతూ నేను ఇస్నాపూర్ మున్సిపాలిటీ 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నిలబడుతున్నాను. మరి ఇక్కడ ఎన్నో సమస్యలు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మరి ఆ బలహీన వర్గాల వాళ్లకు ఇక్కడ రోడ్డు సౌకర్యం కానీ, డ్రైనేజ్ సౌకర్యం కానీ, తాగునీటి సౌకర్యం కానీ లేదు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తే మన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోపల ఉన్నది. మరి ఎక్కడైనా కానీ ఇప్పుడు సమస్యల మీద నిలదీసే వ్యక్తికి మాట్లాడే గొంతుకకు అధికారం ఇస్తే మనము మంత్రుల నుంచి కానీ నిధులు తీసుకొని వచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మరి ప్రతిపక్షాల వాళ్ళు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూ వాళ్ళకు 2 సంవత్సరాలుగా అధికారం కోల్పోయినప్పుడు వాళ్ళు ఎన్నో అధికార దాహంతో వాళ్ళు వస్తున్నారు. మేమేమో నీతి నిజాయితీతోటి మేము ప్రజల ముందుకు వస్తున్నాము. మాకు బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. వాళ్ళ ఆశీస్సులతోటి మేము గెలుస్తామంటారని కూడా మేము భావిస్తున్నాం. మరి ఇంకో విషయం, మరి నా తోటి వారిని అయిన ప్రతిపక్ష అభ్యర్థి నిలబడ్డ అయినా వాళ్ళకు ఒక అవగాహన లేదు. ఇదేమో గ్రామ పంచాయతీ కాదు. ఇప్పుడు పెద్ద గ్రామ పంచాయతీ పోయి మున్సిపాలిటీ వ్యవస్థ ఏర్పడ్డది. 26 మంది కౌన్సిలర్లు, 26 మంది కౌన్సిలర్ లోపల 13 మంది లేడీస్, 13 మంది లోపల కూడా వాళ్ళు అవగాహన లేని వాళ్ళు. మరి ఇక్కడ 11 మంది వాడు కౌన్సిలర్లు కూడా అలా నిలదీసే వాళ్ళను అది ఉంటేనే మనకు మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుంది. బాగా అర్థం చేసుకొని మీరు మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. మరి ఇంకో విషయం, నా ప్రత్యర్థికి ఒక బడ్జెట్ మీద అవగాహన లేదు, ఒక తీర్మానాల మీద లేదు, ఆడిట్ రిపోర్టు మీద లేదు. ఒక 2019 చట్టం ప్రకారము మున్సిపాలిటీకి నిధులు ఏంది, కౌన్సిలర్ల యొక్క విధులు ఏంది, వాళ్ళ యొక్క అధికారాలు ఏంది. ఇప్పుడు గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉంటేనేమో మరి అక్కడ ఒక ఈఓ మాత్రమే, ఒక కారోబారు, బిల్లు కలెక్టరు, పారిశుద్ధ సిబ్బంది ఉంటారు. ఇప్పుడు 40-50 మంది ఆఫీసర్సు, 4 ఆర్ఓలు. వాళ్ళను మనము చేయాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళను ప్రశ్నించే వాళ్ళని అయితేనే మనకు అధికారాల అవగాహన ఉంటుంది. ఓ సమస్యల మీద వాళ్ళకు రావాల్సిన నిధులు వస్తాయి. ఇప్పుడు 15th ఫైనాన్స్ నిధుల నుంచి, మరి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుంచి అంటే ₹1 వస్తే ఎస్సీ ఎస్టీలకు 25% ఒక చారణ వంతు ఆ నిధులతోటి మనము మంచిగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఆ విధంగా చట్టం లోపల ఉంది. ఆ విధంగా అవగాహన లేని రాహిత్యం వల్ల వచ్చే నాయకుల వల్లనే ఎస్సీ ఎస్టీలు చాలా కోల్పోయారు. మేము కూడా ఎస్సీ ఎస్టీలకు కూడా వస్తే ఇక్కడ 300-400 మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. వాళ్ళు బలపరిస్తేనే మేము వచ్చాం. వాళ్ళ త్యాగంతో వాళ్ళకు వచ్చినుంటే సీటు మాత్రము నేను త్యాగం చేస్తాంటానని చెప్పాను. అదే టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఒక అధికార దావంతో నేను అది తప్పనిసరిగా ఇది నేను నిలబడతాను, మీకేందంటానని ఒక 2 క్యాండిడేట్లను వాడుకొని వాళ్ళను మళ్ళీ బీఫామ్ రాకుండా చేసి అతను నిలబడటం జరిగింది. కానీ నేను ఆ విధంగా కాదు. నా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక వ్యక్తి నిలబడితే, గంపల్ సామెల్ అనే వ్యక్తి నిలబడితే నేను త్యాగం చేస్తాను, మీ పార్టీ నుంచి త్యాగం చేస్తే మేము త్యాగం చేస్తాము, అందరం కలిసి నిలబడి ఒక ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేసిన వాళ్ళం అవుతామంటే అన్నాను. కానీ దానికి ఆ సవాల్కు స్వీకరించకుండా ఆయన ప్రత్యర్థిగా నిలబడ్డాడు.
నాకు ఎస్సీ ఎస్టీలు బ్రహ్మాండమైన అదే ఒక మాటతోటి నాకు బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడుతూ అఖండ మెజార్టీతోటి గెలిపిస్తున్నాను. వాళ్ళు గెలిపించినట్టుంటే నేను కూడా దళిత బిడ్డల ఓట్లతోటి గెలిచిన నేను దళిత అంజిరెడ్డి అంటానని ఇప్పుడు వాళ్ళు కూర్చుంటే సీటు కూడా దళితుడు అంజిరెడ్డి కూర్చున్నాడు అంటానని భావించాలంటానని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా ప్రతినిధులకు అందరికీ సభాముఖంగా విన్నవించుకుంటూ నా అఖండ మెజార్టీతో గుర్తుపై వేసి అంజిరెడ్డి గారిని గెలిపిస్తానని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. భాగంగా 15వ వార్డు నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా మిస్సెస్ మమతా మల్లారెడ్డి గారు పోటీ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ ఎలక్షన్ అనేది మరి చూస్తూ ఉన్నట్టయితే ఓటర్ లిస్టులో చాలా అవకతవకలు జరిగి ఓటర్ ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి, గందరగోళ పరిస్థితిలో ఈరోజు ఎలక్షన్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ డిక్లేర్ చేయడం జరిగింది. ఎలక్షన్లో భాగంగా టైం లేకుండా మరి ఈరోజు డిక్లేర్ చేసి రేపు నుంచి నామినేషన్ అనేది టైం లేకుండా క్యాండిడేట్లను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ పోతా ఉన్నారు. మనం చూసినాం. ఎందుకంటే గతంలో వాళ్ళు అన్ని మోసపూరిత వాగ్దానాలతోనే గద్దెనెక్కిన రోజులు మనకు అందరికీ తెలుసు. టీవీలలో ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ మున్సిపాలిటీని కూడా చెత్త చేసి ఓటర్స్ను ఒక దగ్గర లేకుండా మొగడున్న ఒక ప్లేస్లో, పెళ్ళాని ఒక వార్డులో, అట్లా ఒక ఇల్లు అనేది ఒక వాళ్ళ రాకుండా ఇష్టం ఉన్నట్టు చిందొందర చేసి ప్రజలను విడదీసినట్టుగా పాలించినట్టుగా చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగా మరి ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో గతంలో ఉన్న మాజీ సర్పంచ్ శ్రీశైలం గారు మరి వారు ఈరోజు చూసినట్టయితే కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఉన్నాడు. 3 టర్ముల నుంచి ఆయన సర్పంచ్, ఆయన తర్వాత ఆయన భార్య సర్పంచ్, ఆయన ఎంపీటీసీ, 2 పోస్టులు. ఆయన ఇంట్లో పెళ్ళాం ఉంటుంది, మొగడు ఉంటుంది. మొగడు పక్కన పెళ్ళాం కూర్చున్న పరిస్థితిలో మరి ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కొని ఓటర్స్ని కొనుక్కొని గెలుస్తూ ఉన్నాడు. మరి ఒరిస్సా వాళ్ళు, బీహార్ వాళ్లకు ప్లాట్లు కూడా సొంత ల్యాండ్ను ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఆ ప్లాట్లు దూయించుకుంటూ, గవర్నమెంట్ ప్లాట్లు దూయించుకుంటూ కంటిన్యూగా గెలుస్తూ ఉన్నాడు. ఇలా కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీకి రావాల్సిన పార్క్ ప్లేస్లను కూడా అమ్ముకొని ఆ డబ్బులతోనే ఈరోజు ప్రతి ఎలక్షన్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ మరి ఈరోజు ఎలక్షన్ పోయే పరిస్థితి ఉంది. మరి మొన్న ఈ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు మన శ్రీశైలం కానీ పార్టీ వాళ్ళు కానీ అన్ని వార్డులలో మందులు ఏర్లై పారే విధంగా జరుగుతూ ఉన్నది. మరి ప్రజలే దాన్ని అడ్డుకుంటూ ఉన్నారు. మరి ఈ రోజు చూసినట్టయితే ఖచ్చితంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కంపల్సరిగా కాంగ్రెస్కు పరాజయం అయ్యే పరిస్థితిలో ఉంది. దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతి ఒక్క క్యాండిడేట్ను పార్టీని గెలిపించాలన్న ఆలోచనలో ప్రజలు ఓటర్స్ ఉన్నారు. ఖచ్చితంగా ఈ శ్రీశైలంకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రజలు బుద్ధి చెప్పే టైం వచ్చిందనేది తెలియజేస్తున్నాం.